వాసవి పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా నగరేశ్వర మహిషాసురమర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం. ఇది స్వయంభూ క్షేత్రం అండి. ఈ దేవస్థానం 5000 సంవత్సరాల క్రితం నాటిది. నగరేశ్వర స్వామి వారిని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రతి నిత్యము ఆవిడ సేవించేవారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వైశ్యుల కులదేవత. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిలో వాసవి అని అంటేనే వా అంటే వాగ్దేవి, వాణీదేవి, సరస్వతీదేవి, సా అంటే సత్యవతి, లక్ష్మీదేవి, వి అంటే వింధ్యవాసిని, పార్వతీదేవి. వాసవి అమ్మవారిని చూస్తే ముగ్గురు అమ్మవారిని దర్శించిన ఫలితాన్ని కలుగజేస్తుంది వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. అమ్మవారి చరిత్ర నేను కొంచెం సంక్షిప్తంగా చెప్తున్నానండి. అమ్మవారు నగరేశ్వర స్వామిని ప్రతినిత్యం ఇక్కడ కొలిచేవారు. అమ్మవారి తండ్రి కుసుమశ్రేష్ఠి, తల్లి కుసుమాంబ. కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు ఎన్ని సంవత్సరాలైనా పుత్ర సంతానం లేదు. పుత్రకామేష్టి యాగం చేయదలిచారు. పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు పుట్టడం జరిగింది. వైశాఖ శుద్ధ దశమి రోజున అమ్మవారు జన్మించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విరూపాక్షుడు, ఇద్దరు కమల పిల్లలు జన్మించారన్నమాట. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు బాల్యం నుంచే అన్ని రకాల కళలు నేర్చుకున్నారు. ఆవిడికి రానిదంటూ కళ అనేది లేదు. విరూపాక్షుడు యుద్ధ నైపుణ్యత అంతా చాటుకున్నారు. అమ్మవారు అలా పెరుగుతూ ఉండగా ఆవిడికి యవ్వనం రాగానే ఒక్కసారి ఆవిడ ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు విష్ణువర్ధన మహారాజు అనే ఆయన అమ్మవారిని చూడటం జరిగింది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అప్పుడు ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. ఆవిడ ఒక ఉద్యానవనంలో ఆడుకుంటుంటే వాసవి అమ్మవారిని విష్ణువర్ధన మహారాజు చూడటం జరిగింది. విష్ణువర్ధన మహారాజు చూడగానే ఆవిడ మోహించారు. వెంటనే విష్ణువర్ధన మహారాజు కుసుమశ్రేష్ఠికి కబురు పంపటం జరిగింది, నేను వాసవి అమ్మవారిని వివాహం ఆడతాను అని. కానీ దానికి ఆయన అందరి సమ్మతం తీసుకోవాలి. విష్ణువర్ధన మహారాజు ఆయన క్షత్రియ వంశానికి చెందినవారు, మనం వైశ్య వంశానికి చెందినవారం. ఆ ఉద్దేశంతో ఆయన అందరినీ నేను కలిసి ఆలోచించి చెప్తానని చెప్పడం జరిగింది. అప్పుడు మంత్రులని అందరినీ సమావేశపరిచారు. అప్పుడు అందరూ కూడా కొంతమంది ఒక అభిప్రాయం చెప్పారు, కొంతమంది ఒక అభిప్రాయం చెప్పారు. కొంతమంది అయితే విష్ణువర్ధన మహారాజుకు భయపడి అమ్మవారిని వారికి ఇవ్వాలని ఉద్దేశించారు. కొంతమంది దానికి ఒప్పుకోలేదు. దీనిలో ఏంటంటే మా వైశ్యుల గోత్రాలు 714 గోత్రాలు, అందులో 102 గోత్రాల వారు మాత్రం దానికి ఒప్పుకోలేదు. 612 గోత్రాల వారు మాత్రం విష్ణువర్ధన మహారాజుకు భయపడి ఆయన రాజ్యాన్ని ఏమైనా చేస్తారు, మనల్ని కూడా వధిస్తారు అన్న ఉద్దేశంతో మిగతా 612 గోత్రాల వారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని విష్ణువర్ధన మహారాజుకి ఇచ్చి చేసేయాలనే చెప్పారు. అప్పుడు రాజు ఆ రోజుతో సమావేశం ఆయన ఆపేశారు. ఆపేసిన ఆయన తర్వాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. ఆవిడ అభిప్రాయం తెలుసుకోవాలి అని. అప్పుడు అమ్మవారు ఒకటే చెప్పారు, నేను విష్ణువర్ధన మహారాజును పరిణయమాడను, నేను కులాంతర వివాహం నేను చేసుకోను, నేను ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పారు. కానీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అలా చెప్పినా విష్ణువర్ధన మహారాజు ఎంతో భయపడ్డారు, సంకోచించారు. ఇంత చిన్న అమ్మాయి యవ్వనవతి, ఈమె అగ్నిలో దూకటం ఏమిటి అని ఆయన ఎంతో చింతించి చెబితే అప్పుడు అమ్మవారు ఆయనకి నిజరూప దర్శనమిచ్చారు. నీవు చింతించుకు తండ్రి, నేను సాక్షాత్తు పార్వతీదేవిని, అమ్మవారి అవతారాన్ని, నగరేశ్వర స్వామి అంశతో జన్మించిన దాన్ని. నీవు ఎటువంటి బాధపడకు, చింతించకు, దీనికి నువ్వు చెప్పు, అంగీకరించు అని చెప్తారు. ఇంకా ఆయన బాధపడుతూనే ఉంటారు. ఈవిడ చిన్న వయసులో ఉన్నావిడ ఆత్మార్పణ, అగ్నిలో దూకటమా, ఒక్కగానొక కూతురు, ఎన్నో సంవత్సరాలకి నేను పుత్రకామేష్టి యాగం చేసి పుత్రులు లేరని ఎన్నో సంవత్సరాలకి ఆవిడ ఆ దైవాంశతో విరూపాక్షుడు అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు నాకు జన్మించడం జరిగింది ఏంటి అని ఆయన ఎంతో చాలా బాధపడతారు. అప్పుడు అమ్మవారు అప్పుడు ఇంకా నిజరూప దర్శనం ఇస్తారనమాట. ఆయనకి తెలియాలి, ఇప్పుడు ఎటువంటి వారైనా సరే పుత్రప్రేమ, తండ్రి అయిన ఆయన ఒక దైవాంశతో సంబంధించిన వారే, కానీ పుత్రప్రేమ అనేది ఎటువంటి దాన్నైనా ఆపేస్తుంది. అయినా సరే ఆవిడ ఎంత చెప్పినా ఆయనకి ఆ అమ్మవారి మీద ప్రేమ అన్నమాట. అప్పుడు ఆఖరికి ఆయన ఏదో ఒక ఆవిడ ఒప్పించడం జరుగుతుంది. అమ్మవారు చెప్తారు, ఇక్కడ ఒక క్షేత్రం దగ్గర 102 గుండాలను ఏర్పాటు చేయమని చెప్తారు. 102 గుండాలు, 102 గోత్రికులు, ఎవరు మనల్ని ఆ అమ్మవారితో పాటు ఎవరు ఆత్మార్పణ అగ్నిలో దూకుతాను అని అంటారో ఆ గోత్రీకులను మాత్రమే. అందుకు 102 గుండాలు,
అమ్మవారికి ఒక గుండం 103 గుండాలను ఏర్పాటు చేయమని చెప్తారనమాట. అందుకే మనకి 102 గోత్రాలను వచ్చినాయి. వైశ్యులు 102 గోత్రికుల వారు. అందుకే మాకు ఈ దేవస్థానంలో నుండి 102 స్తంభాలు ఉంటాయి. ఆ 102 స్తంభాల మీద ఈ 102 గోత్రాలు కూడా లిఖించబడి ఉంటాయి. ఎవరైతే అమ్మవారి అగ్ని ప్రవేశంలో అమ్మవారితో పాటు అగ్నిలో దూకారో వారి గోత్రాలన్నీ నగరేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చిన భక్తులు కూడా చూడండి, ప్రతి స్తంభం మీద 102 గోత్రాలు లిఖించబడి ఉంటాయన్నమాట. అంతేకాకుండా అమ్మవారు ఒకటి చెప్పారండి, మాకు ఇప్పుడు అగ్నిలో దూకే వాళ్ళు కూడాను యువ దంపతులు వద్దని చెప్పారు, వృద్ధ దంపతులనే చేయమన్నారు. అది కూడా మరలా తర్వాత తరం ఉండాలి, ఇక్కడితో ఆగిపోకూడదు. అమ్మవారి చరిత్ర, ఆవిడ విశిష్టత, త్యాగం. ఆవిడ యుద్ధం చేయాలంటే చేయలేక కాదండి, యుద్ధం చేస్తే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు, ఆ తర్వాత తరం ఉండకపోవచ్చు. ఆత్మార్పణ చేసుకుంటే ఆవిడ చరిత్ర తెలుస్తుంది. అంతేకాకుండా అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా సరే ఇప్పుడు ఒకళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం కదా, అందు గురించే ఆవిడ ఆదర్శ దేవత అవ్వాలన్న ఉద్దేశంతో వైశ్యుల మాతే కాదు విశ్వమాత అని అనిపించుకోవాలన్న ఉద్దేశంతో వృద్ధ దంపతులను మాత్రమే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారితో అగ్ని ప్రవేశం చేయమని చెప్పడం జరిగినది. 102 గుండాలు ఇక్కడ దగ్గర నదీ తీరం దగ్గర 102 గుండాలు, అమ్మవారిది ఒక గుండం, 103 గుండాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అమ్మవారు ఆత్మార్పణ సమయంలో చెప్పారండి వైశ్యులకి, ఎప్పుడు మీరు సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండండి, ఎక్కువ వడ్డీకి జనాల దగ్గర ఎక్కువ వడ్డీ వసూలు చేయొద్దు. అంతేకాకుండా మీకు వచ్చిన సంపాదనలో ఇప్పుడు ఒక వంతు మీరు ఉంచుకోండి, ఒక వంతు దేవాలయాలకు ఉంచండి, ఒక వంతు ఎవరికైనా చదువు గాని అన్నదానం గాని చేసుకోండి, ఒక వంతు పిల్లలకు ఉంచుకోండి. అలాగా అమ్మవారు కూడా ఆవిడ అగ్ని ప్రవేశం చేసే ముందు మీ సంపాదన న్యాయ సంపాదన అయి ఉండాలి, ఆ సంపాదనలో ఏ విధంగా ఏమి ఖర్చు పెట్టాలి, ఎలా చేసుకోవాలనేది కూడా అమ్మవారు చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఆవిడ అప్పుడు కూడా చెప్పారు, యుద్ధం చేయాలంటే ఒక్క నిమిషము ఎవరినైనా చేయవచ్చు, కానీ గాంధీ గారి ఉద్దేశం కూడా అంతే కదా, త్యాగము ముందు శాంతి. ఇప్పుడు యుద్ధం చేస్తే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు, యువతరం కూడా ఉండదు అన్న ఉద్దేశంతో అమ్మవారు ఆత్మార్పణకి చేయటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పెనుగొండలోను, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ, ఇక్కడ దేవస్థానంలో దసరా నవరాత్రులు చాలా వైభవంగా జరుపుకుంటామండి. వైశాఖ శుద్ధ దశమి రోజు అమ్మవారి పుట్టినరోజు. ఆ రోజు మేము 102 గోత్రాలు అందులో అగ్ని ప్రవేశం చేశారు కాబట్టి 102 కలసలు పట్టుకుని ఈ గ్రామ పరిసరాల చుట్టూరా, అంటే మేము పెనుగొండ గ్రామ పరిసరం అంతా తిరుగుతాం. ఇక్కడ బజార్ రామాలయం అని ఉంటుంది, అక్కడ నుంచి అమ్మవారి దేవస్థానం వరకు కలసలు నెత్తి మీద పెట్టుకుని ఊరేగింపుతో వస్తాము అమ్మవారి పుట్టినరోజు నాడు. అంతేకాకుండా విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. మేము కూడా భజన కార్యక్రమాలు, కోలాట కార్యక్రమాలు చేసుకుంటాము, ఎంతో ఆనందంగా జరుపుకుంటాము. అమ్మవారి ఆత్మార్పణ అయింది మాఘ శుద్ధ విధియ. ఈ మాఘ శుద్ధ విధియ రోజు, అంతేకాకుండా వైశాఖ శుద్ధ దశమి పుట్టినరోజు కూడా ఎంతో మంది మాల ధరిస్తారు. ఇప్పుడు మండల దీక్ష అని ఉంటుంది, అర్ధమండల దీక్ష అని ఉంటుంది, ఎవరి ఓపికను బట్టి వాళ్ళు ఆ దీక్ష చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఎంతో గ్రామాల నుంచి ఎక్కడెక్కడి నుంచో చాలా ఊరుల నుంచి ఇక్కడికి రావటం ఉంటుంది. ఆ దీక్ష తీసుకున్న తర్వాత మాల ధరించిన తర్వాత అమ్మవారి పుట్టినరోజుకి వేసుకున్నా, అమ్మవారి ఆత్మార్పణకి వేసుకున్నా, ఇక్కడికి వచ్చి ఆ రోజున అమ్మవారిని దర్శనం చేసుకుని మాల విరమణ చేస్తారు. ఇప్పుడు అమ్మవారి ఆత్మార్పణ రోజైతేనండి ఆ రోజు సాయంత్రం ఇక్కడ నిప్పుల గుండం ఏర్పాటు చేస్తారు. భక్తులందరూ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం నిప్పుల గుండం తొక్కి అమ్మవారిని దర్శనం చేసుకుని మాల విరమణ చేయడం జరుగుతుంది. ఎంతో మంది భక్తులు మాల వేసుకుని అమ్మవారి పుట్టినరోజు నాడు, అమ్మవారి ఆత్మార్పణ రోజు అసలు పెనుగొండ గ్రామం కిక్కిరిసిపోతుందండి. చాలా మంది తండోపతండాలుగా జనం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కోరిన వరాలు ఇచ్చే దేవత. ఎంతో మందికి పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు, పెళ్లి కాని వారికి పెళ్లి జరగటం, ఏమనుకుంటే అన్ని వరాలు ఇచ్చే దేవత. దేవతలోనే చెప్పాను కదండి, ముగ్గురు అమ్మవార్లు కలిసిన దేవత. ముగ్గురు అమ్మవార్లు ఇక్కడ ఉన్నారు, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఆవిడ వెంటనే మనం అడిగితే ఎందుకు ఇవ్వరు, అడిగితే వరాలిచ్చే, అడగకుండానే వరాలిస్తారు, అడిగితే ఆ వరానికి ఇంకా ఎక్కువ వేసి ఇస్తారు. జై వాసవి. వాసవి 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 మాత, వందనాలు తల్లి వైశ్యుల మాత. వాసవి 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 మాత, వందనాలు తల్లి వైశ్యుల మాత. బంగారు చీరలో బంగారు తల్లి, భోగ భాగ్యాలను ఇచ్చేటి తల్లి. బంగారు చీరలో బంగారు తల్లి, భోగ భాగ్యాలను ఇచ్చేటి తల్లి. వాసవి 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 మాత, వందనాలు తల్లి వైశ్యుల మాత. వాసవి 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 మాత, వందనాలు తల్లి వైశ్యుల మాత.
వందనాలు తల్లి వైశ్యుల మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు జై. శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు జై. జై వాసవి జై జై వాసవి. జై వాసవి జై జై వాసవి.